సువార్త, తర్వాత సాక్ష్యం, తను దేవునితో ఎలా నడుస్తున్నాడో చాలా మాటలు ఇంటి వచ్చాం. మరి ఈ యొక్క సమయంలో మన మధ్యన ఉన్న మరి సహోదరులు మరి అబ్రాం గారికి, మరి సిస్టర్ పేరు మహిమ. ఇప్పుడు మహిమకి ఎవరు వచ్చారు తోడు? చెప్పండి. చెప్పరు? చిన్న మహిమ వచ్చింది. ఇప్పుడు అబ్రాం గారికి ఎవరు రావాలా? చిన్న అబ్రాం గారు రావాలి. దాని కొరకు ఎంతమంది మీరు ఎదురు చూస్తున్నారు కదా? చాలామంది మధ్యాహ్నం నుంచి చూస్తున్నాను నేను. వచ్చిన కాంచి వచ్చిన వాళ్ళల్లా నిద్రపోతుందని ఒకడు, బాగుందని ఒకడు, ఎంతో అందంగా ఉందని ఒకరు. నేను వచ్చేవాడు మంచి నిద్రలో ఉంది కనుక ఆమెను ఎక్కువ కదపడం మంచిది కాదని అట్లా చూసిట్టు వచ్చేసా. చూడు, చాలా సంతోషం. ఎందుకంటే దేవుని యొక్క పని చేసినప్పుడు దేవుని దాసులకు, దేవుని పిల్లలకు ఇచ్చే గొప్ప ఆశీర్వాదాలు ఏంటంటే పిల్లలే కదా. ఎంతమంది నమ్ముతారు పిల్లలే అని? చెయ్యొత్తండి. నేను ఎత్తమంటే ఎత్తుతారా? స్త్రీలు అసలు ఒక్కడు కూడా ఎత్తలే, మా వాళ్ళే ఎత్తారు. అంటే మీరే కరెక్ట్, మాది కరెక్ట్ కాదు కదా. మీరు ఎత్తలేదంటే మీకు అందరికీ ఇష్టమే, మేము ఎత్తామంటే ఉట్టుటిదే. చూడండి, దేవుని యొక్క పిల్లలమైన మనం చిన్న పాప విషయంలో మనం 7 ఆశీర్వాదాలు మనం చూస్తాం. 7 ఆశీర్వాదాలు ఏంటంటే రాసుకోగలిగితే రాసుకోండి. దేవుని యొక్క ద్వారా మనం పిల్లల్ని అనేక సార్లు మనం పొందుతాం, కానీ దేవుని గణపరిచే విషయంలో ఏమవుతామంటే వెనకబడిపోతూ ఉంటాం. చూడండి, మన మరి సోదరులు మరి నాకు దరిదాపుగా ఒక 2 నుంచి 3 సంవత్సరాల పైనే పరిచయం. చూడండి, ఎంతో మరి అటు ఈస్ట్ వెస్ట్ తిరిగినప్పుడు ఎంతో సువార్తకి మరి ఆ వీడియోలు నేను తీసాను, యూట్యూబ్లో కూడా పెట్టాను వెళ్ళి. చూడ, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇటు సువార్త ఉన్న నాకు కూడా చెప్తూ ఉంటారు, వీళ్ళని బట్టి వెళ్తూ ఉంటాం. చూడండి, దేవుని పనిలో ఉన్న దేవుని సేవకులకి దేవాది దేవుడు ఇచ్చేది గొప్ప ఘనత ఏంటంటే ఈ పిల్లలే. చూడు, పిల్లలు లేకపోతే ఏమంటారు చెప్పండి? వాళ్ళ దేవుడు వాళ్ళకి ఇవ్వలేదు, వాళ్ళు సువార్త చేస్తుందని. నేను వాక్యంలోకి వెళ్ళకముందు 2 మాటలు చెప్పాలని నా ఆశ. చూడండి, ఇక్కడ నిలబడిన నేను కూడా ఒకప్పుడు మీకు కొంతమందికి తెలుసు, కొంతమంది తెలియదు, బేబీ శాలిని అని ఒక ఫోటో దొరికితే ఆ ఫోటోకి గోడ కంటించి మా రూమ్లో రోజుకు ఒక మెతుకు అన్నం పెట్టేవాడిని. అలాగనే దేవుడు మొట్టమొదటిగా మాకు కూడా ఒక అమ్మాయిని ఇచ్చారు, తర్వాత 2 అబ్బాయిలను ఇచ్చారు. చూడు, ఇప్పుడు మహిమకు మన సహోదరులు అబ్రాం గారికి ఇచ్చిన మరి పాప చూస్తే వీళ్ళిద్దరికంటే అందంగా ఉంది ఆమె కదా. వీళ్ళిద్దరికంటే ఎట్లా ఉంది చెప్పండి? కాదు, వీళ్ళే అందంగా ఉన్నారంటారా? చూడు, దేవుడిచ్చే పిల్లలు ఎలా ఉంటారంటే చాలా గొప్పవారుగా ఉంటారు. చూడండి, చదవండి దేవుని వాక్యాన్ని మనం చదువుకుంటాం. ఒక్కొక్క మాట మీకు త్వరగా 10 లేదా 15 నిమిషాలు అన్నారు ఇందాక. మరి ఎందుకంటే ఎక్కువ సాక్ష్యం విన్నాం కనుక మనం ఇప్పుడు వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము, త్వరగా చదవగలిగిన వాళ్ళు తీయండి. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము 16, 17 వచనాలు చదువుకుంటాం. బైబిల్ ఉన్నవారు, చదవగలిగిన వారు, లైట్ లేదని బాధపడద్దు, కొంచెం చదివి సహాయం చేయండి. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము 16, 17 వచనాలు. ఈ ప్రకారము ఎస్తేరు రాజైన అహష్వేరోషు 7వ సంవత్సరంలో నెబెతు అను 10వ నెలలో రాజనగరంలోకి అతను ఎత్తకపోగా వీళ్ళందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. వీళ్ళందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యాలు పొందెను. చిన్న ప్రార్థన చేసి చాలండి. ప్రార్థన. పరిశుద్ధ ప్రియంగల తండ్రి, నమ్మకైన సృష్టికర్త దేవా, ఈ యొక్క సమయంలో ప్రభు మరి మీ ఆత్మను కుమ్మరించండి దేవా. ఆటంకాన్ని, అభ్యంతరం తొలగించిన ఆయన శత్రు కార్యాలు లయపరచు. మా గాత్రాన్ని ముట్టి మంచి స్వరం దయచేయమ. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించాడు వేడుకున్నాము తండ్రి, ఆమేన్. చూడండి, 7 ఆశీర్వాదాలు మనం చూస్తాం. ఇక్కడ మొట్టమొదటిగా చూసిన ఆశీర్వాదం ఏంటంటే మన పితరురాలైన మరి ఎస్తేరు మరి దేవునికి ఎంత మరి భక్తురాలుగా, భయభక్తులుగా, ఎంత ఇష్టురాలుగా బ్రతికిందో
మరి అక్కడ అంటున్నాడు 17వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. రాజు చూసినప్పుడు ఎస్తేర్ ఇంకా ఏం కలిగిందంట? దయ. కనుకనే దేవుని దయ మన పిల్లల మీద ఉండాలి. దేవుని యొక్క దయ ఎప్పుడైతే పిల్లల మీద ఉంటుందో, దేవుని యొక్క బిడ్డలమైన మనం అనేక సార్లు అనేక మంది పిల్లలను చూస్తూ ఉంటాం. చూడండి, రకరకాలుగా ఉంటారు. ఎందుకంటే కారణం ఏంటంటే ఈ లోకంలో కొంతమంది దేవుణ్ణి నమ్ముతారు. అందరూ లోకంలోనే బతకాలని, ఇష్టానుసారంగా జీవించాలని చూస్తూ ఉంటారు. చూడండి, మరి నేను సాక్ష్యం చెప్పాలంటే మీరు కూర్చోలేరు. ఎందుకంటే కారణం 2 మాటలే. నేను ఒకప్పుడు ఆ అన్న చెప్పిండు కదా, ఏం భక్తుడు అంటే ఆయన, ఏం భక్తుడు? బ్రహ్మంగారు భక్తుడు. ఇక్కడ నిలబడిన నేను ఆంజనేయుని భక్తుడిని. నేను లారీ డ్రైవర్ ఒకప్పుడు, ఆయన డ్రైవర్ పాపం. చూడండి, 15 స్టేట్లు తిరిగాను, 5 భాషలు మాట్లాడతా. కానీ సృష్టికర్త అయిన దేవుడు అంటే ఇంతవరకు కూడా నాకు 97 వరకు కూడా నాకు తెలియదు. దేవుని నమ్మిన తర్వాత దేవాది దేవుడు ఇద్దరు బాబులు ఇచ్చాడు నాకు. అందరూ అన్నారు ఒక పాపే అన్నారు నన్ను. కానీ దేవుళ్ళకి రావటానికి కొంతమంది చెప్పటం వల్ల, వినటం వల్ల దేవుడు అద్భుతంగా మా వాళ్ళందరూ కూడా దేవుని తెలుసుకునేటట్టు 2 అబ్బాయిలు ఇచ్చాడు దేవుడు. చూడు, అలాగే ఇక్కడ దేవాది దేవుడు దయ అంట ఎవరి మీద ఉంది ఇప్పుడు చెప్పండి? ఎవరి మీద ఉంది? ఎస్తేర్ అన్నది చిన్నపిల్లలైనా చెప్తారు. ఇప్పుడు నేను ఎవరి గురించి చదువుతున్నా? ఎస్తేర్ని మనం మాదిరిగా తీసుకున్నప్పుడు ఎవరి గురించి మనం ఇక్కడ నిలబడ్డాం? ఎవరి గురించి వచ్చాం చెప్పాలా? చివరి లాస్ట్ అంశం చెప్పినప్పుడు ఆమె పేరు కూడా వస్తుంది. చూడండి, ఎస్తేర్ మీద ఎంత దయ చూపించాడు. ఆ పాప మీద కూడా దేవుడు ఏం చూపించాడు? దయ చూపించి ఈ లోకంలో మన మధ్యన మరి దేవాది దేవుడు పుట్టించడానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళ భక్తి. ఎవరి భక్తి? తల్లిదండ్రుల యొక్క భక్తి. అందుకే దేవాది దేవుడు ఏమన్నాడంటే, నా పని మీరు చేయండి, మీ పని నేను చేస్తానన్నాడు. చూడండి, దేవుని యొక్క పిల్లలమైన మనం అనేకులకు ఎలా కష్టపడి మరి కుటుంబాన్ని విడిచిపెట్టి ఎంత స్వార్థ చేస్తున్నాడో. మరి ఈ కుమారుడు గురించి నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తా ఇలా సువార్త టీం కొరకు. కారణం ఏంటంటే దేవుని యొక్క పిల్లలమైన మనం, వాళ్ళు దేవుని పని చేస్తున్నారు, దేవుడేమో వీళ్ళ పని చేస్తున్నాడు. అంటే మీరు కూడా అనొచ్చు, మేము చేయకపోయినా మాకు పిల్లల్ని ఇస్తున్నారు, మా పిల్లలు తల్లులు అవుతున్నారు, వాళ్ళు గొప్పలు అవుతున్నారు అనుకోవచ్చు. కానీ దేవుని యొక్క లిస్టులో లేకపోతే, దేవుని యొక్క కన్ను ఆ పిల్లల మీద లేకపోతే ఈ లోకంలో పుడతారు కానీ ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ ఉంటారన్నమాట. కనుక ఇప్పుడు ఎస్తేరుని చూసినప్పుడు రాజుకి దయ పుట్టడానికి కారణం ఏంటి? ఎస్తేరు వెనక మనం ఉన్న తన రక్త సంబంధులు, లేకపోతే తన పినతండ్రి కానీ వీళ్ళందరూ కలిసి ఎక్కడ ఎవరిలో ఎదుగుతూ వచ్చారంటే దేవునిలో ఎదుగుతూ వచ్చారు. అందుకని రాజుకి దయ కలిగిందంటే, బైబిల్లో ఏముందంటే రాజు హృదయం నీటి కాలువలే ఉన్నదని రాయబడుతోంది సామెతల గ్రంథంలో. కనుక దేవుడు ఎట్లయినా తిప్పగలడు. ఈ మొట్టమొదట ధన్యత ఏంటంటే ఏమనుంది అక్కడ? చదువుమా 17వ వచనంలో, స్త్రీలందరికంటే చూడండి, స్త్రీలందరికంటే ఎవరిని ప్రేమించాడంట? ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికంటే దేవుని యొక్క ప్రేమ ఎవరి మీద ఉంది? చెప్పాలా ఎవరి మీద ఉంది? ఇందాక పేరు చెప్పా, ఎవరి మీద ఉంది? ఏ మహిమ? అదే కంటిన్యూ చేయకండి, పేరు తర్వాత వస్తుంది, ఇష్టమైతే పెట్టుకోండి. చూడండి, ఆ పేరు ఎవరు పెట్టారో మనకు తెలియదు, కానీ బైబిల్లో ఆమె భక్తిలోనే ఎదుగుతూ వచ్చింది. అంతేకాదు ఇజ్రాయేల్ ప్రజల మీద భారంతో కూడా ఉందని మనకి అక్కడ కనపడుతూ ఉంటుంది అన్నమాట. చూడండి, రెండోదిగా చూద్దాం దేవుని యొక్క పిల్లలమైన మనం. యెజ్రా గ్రంథం 9వ అధ్యాయము 10వ వచనం. యెజ్రా గ్రంథం 9వ అధ్యాయము 10వ వచనం కూడా మనం చదివితే ఏమని రాయబడుతుందో చూడండి. రెండో మాట, మా దేవా. చూడండి, ఇక్కడ రెండోది ఏం కావాలంట పిల్లలకు? కృప. అది ఎవరిది? దేవుని కృప. దేవుని కృప. మా అల్లుడు గారు
ఒక పుస్తకం, ఇంతలా పుస్తకం తీసుకొచ్చి ఇచ్చాడు నాకు. దాని అదే హిస్టరీ మొత్తం చదువుకోండి చిన్నగా అని చెప్పి అంటే చదువుతుంటే కృప అనేది ఏంటంటే దాంట్లో క్లియర్గా రాసి పెట్టాడు, దేవుని యొక్క ఆశీర్వాదానికంటే మించింది కృప. కనుక ఆ బిడ్డ మీద ఏముంది అంటున్నాడు అక్కడ, అది ఎవరిది? దేవుని కృప. రెండోది, మొట్టమొదటిది ఏంటిదంట? దయ ఉంది బిడ్డ మీద. రెండోది ఏంటంటే ఆయన కృప. కనుక అది ఎప్పుడు వరకు ఉంటుంది చెప్పండి? ఎప్పుడు వరకు ఉంటుంది చెప్పాలా? జీవితాంతరం ఉండేదన్నమాట. చూడండి, కారణం ఏంటంటే వాళ్ళు ఎలా దేవుళ్ళు ఎదుగుతున్నారో అలాగే బాటలో దేవుని బాటలో నడిపించినప్పుడు దేవాది దేవుడు ఏం చేస్తాడు? ఆ బిడ్డలు కూడా వీళ్ళకంటే బలంగా వాడుకుంటాడు రేపొద్దున. చూడండి, కారణం ఏంటంటే నేను ఊరికి చెప్పాలని కాదు, కానీ నేను ప్రార్థన చేసి బైబిల్ చదివి ప్రార్థన చేసుకుని అక్కడ పడుకున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే, ఎంతమందిని రప్పించిందో మధ్యాహ్నం మీకు తెలీదు. హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళకి, వచ్చేవాళ్ళు వస్తుంటే పోయేవాళ్ళు పోతుంటే, తినేవాళ్ళు తింటుంటే కూర్చునేవాళ్ళు కూర్చుని, చెప్పుకునే వాళ్ళు చెప్పుకుంటుంటే ఇంటర్వ్యూలు లేదు. పడుకోండి కాసేపు అని మా రాజనా అబ్బాయి, మీ బామ్మది పేరేంటి? రాజా. ఆయన ఒకసేపు రెస్ట్ తీసుకోండి అంటాడు. వాళ్ళ అమ్మగారు వచ్చి చెప్తారు, నాయన చెప్తారు, అందరూ చెప్తున్నారు. ఎడ పడుకుంటాం? ఈ ముచ్చటేంటో సరిపోయింది. చాలా సంతోషంగా ఉంది నాకు. ఈ సంతోషం మళ్ళీ దొరుకుద్దా? నిద్ర ఎప్పుడైనా పోవచ్చు కదా. మనసులో ఆత్మలో నవ్వుకుంటా ఉన్నాను నేను. ఎందుకు? కారణం ఏంటంటే ఎంతమంది ఆడపిల్లలు ఉన్నా పర్వాలేదు, చాలా సంతోషం. నాకు ఆడపిల్ల అంటే ఎక్కువ ఇష్టం. అందుకే మా అబ్బాయిలు అదే అనేవాళ్ళు. ఒకప్పుడు ఏమనేవారంటే, అక్కనే చూసుకో జాగ్రత్తగా, మేమిద్దరం వదిలే అనేవాళ్ళు. కారణం ఏంటంటే ఇక్కడ రెండోదిగా చూస్తే ఏముంది? దేవుని యొక్క కృప. చూడండి, రూతు గ్రంథం త్వరగా చూడండి, నాకు ఇచ్చిన టైం మరి కొద్దిగా. 3వ అధ్యాయము 10వ వచనం. దేవుని యొక్క పిల్లలమైన మనం దేవుని మాటల్లో మనము అమ్మా రూతు 3వ అధ్యాయం 10వ వచనం. అతడు నా కుమారి, యెహోవా చేత దీవెన నొందిన దానవు. చూడండి, ఇక్కడ ఏం పొందిందంట? దీవెన. మూడోదిగా దేవుని యొక్క దీవెనలు ఆ బిడకు మనం అందరం రావటం వల్ల, ప్రార్థన చేయటం వల్ల. ఇప్పుడు ప్రార్థన చేసి ఎక్కడేయాలా చెప్పండి? ఎందుకని? కారణం ఏంటి? మొట్టమొదటిగా రక్షింపబడిన మనము దేవుని పనిలో ఉండా, మనము దేవుని కొరకు సాక్షులుగా ఉండా, మనము పెద్దలుగా ప్రార్థన చేసినప్పుడు ఆ బిడ్డకి ఏమవుతుందంట? దేవుని దీవెన. లాస్ట్లో అడుగుతా, ఎదురు కూర్చుంది కదా మన అబ్రాం గారు వాళ్ళ మరదలు గారు, నేనేం చెప్పానో నువ్వు చెప్పాలి. తర్వాత 7 విషయాలు చెప్పాలా. రాసుకుంటున్నావా? ఇక్కడ రాసుకోండి, పుస్తకంలో రాసి అక్కడ పెడతారు, మళ్ళీ తీరు. దేవుని యొక్క పిల్లలమైన మనం ఈ దీవెనలన్నీ కూడా ఎవరికంటే ఆయన యొక్క బిడ్డలుగా ముద్రించబడిన వారే. 97 అక్టోబర్ వెనక్కి చూసుకుంటే లోకంలో ఇష్టానుసారంగా తిరిగిన వాడిని ఎంత తెచ్చినా కానీ విస్తారమైన డబ్బులు వచ్చి మళ్ళా వారం రోజులు తిరగకముందు మా భాషలో చెప్పాలంటే డ్యూటీకి వెళ్ళేవాడు బీడి ముక్కలకి డబ్బులు పెట్టుకోవాల్సి వచ్చేది. కారణం ఏంటంటే దేవునిలో లేకపోతే ఎంత భయంకరమైన బ్రతుకో, దేవుళ్ళు ఉంటే అంత దీవెనం అన్నది నేను అనుభవించి చెబుతున్నాను నేను కూడా. కారణం ఏంటంటే చూడండి, మూడోదిగా ఏం కనపడుతుంది మనకి? దేవుని దీవెన. చూడండి, 4వది చదువుకుంటాం. 4వదిగా మనము దేవాది దేవుడు మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 28వ వచనం. మొదటి రాజులు అంతటా ఇశ్రాయేలీయులందరూ రాజు తీర్చిన తీర్పు గురించి న్యాయము విచారించుటందు. చూడండి, ఎవరిని అంటున్నాడు? ఎవరు చెబుతున్నారు? రాజు ఎవరికి చెబుతున్నాడు? ఎవరు చెబుతున్నారమ్మా? రాజు ఎవరికి చెబుతున్నాడు? ఇశ్రాయేలు అంటే చాలా మంది వస్తారు. అక్కడ జ్ఞానం కలిగిన వాడు ఎవడున్నారు? సొలొమోను. ఎలాంటి వాడంట? గుర్తించాడు. అలాగే మన పిల్లలు కూడా
ఏం చేయాలి? ఏం చేయాలా? దైవ జ్ఞానము పొందాలి. మనం ఏం చేయాలంటే ఇప్పుడు నుంచే ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఏ జ్ఞానంతో ఉండాలి పిల్లలు? దైవ జ్ఞానం ఉంటే ఎక్కడికి వెళ్ళినా సరే ఏం చేస్తారు? శత్రువుని జయిస్తారు. ఎందుకు? కారణం ఏంటి? దైవ జ్ఞానం లేక లోక జ్ఞానంలో ఎదిగితే ఏమవుతారు పిల్లలు? రాను రాను ఏమవుతారు? కనుకనే దేవుని జ్ఞానం కావాలి ప్రభా. ఈ 7 విషయాలు మీరు ప్రతిరోజు తల్లిదండ్రులుగా ప్రార్థన చేయాలా బిడ్డ కొరకు. అదే రీతిగా మీ పిల్లల కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలి. ఎందుకంటే ప్రార్థన లేకపోతే పిల్లలు ఈ దినాల్లో చూస్తే శత్రువు ఏం చేస్తుందంటే పిల్లల్ని ఏం చేస్తుంది? తన వశం చేసుకుంటుంది. కనుకనే పిల్లలు పుట్టారు అనేది కాదు, కానీ వాళ్ళు ఎట్లా ఉన్నారు, ఏ జ్ఞానంతో ఉన్నారు, ఏ యొక్క రీతిగా వాళ్ళు ఉన్నారు అన్నది మనకు అవసరం. ఎందుకు? కారణం ఏంటో తెలుసా? సృష్టికర్త అయిన దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు నేను చెప్పాలంటే రానున్న జనరేషన్లో వాళ్ళే బలమైన భక్తులుగా తయారవబోతున్నారు. కనుకనే మన జ్ఞానము, మన తెలివి, మన ఆత్మీయత అంతా కూడా చల్లారిపోతుంది రాను రాను. అందుకే దేవుడు అన్నాడు, ఏమన్నారు? మొదటి వారు కడపటి వారు అవుతారు. కడపటి వారు ఇప్పుడు మొదట పుట్టిన వాళ్ళంతా నువ్వు వెనక్కే. ఇప్పుడు వచ్చేవాళ్ళు ఏమవుతారు తెలుసా? మా పెద్ద మనవరాలు ఫోన్ చేసిందంటే, వీడియో కాల్ చేసి ఏమడుగుద్దో తెలుసా? మా మనవరాలు ఇద్దరు, మా అమ్మాయికి ఆమె ఏమంటుందో తెలుసా? ప్రార్థన అంటే రాక ఆమెను చేసుకున్నావు తాత అంటది. పొద్దున్నే సాయంత్రం ఫోన్ చేయాలి. ఎంత పనులు ఉన్నా సరే పక్కన పెట్టాలి బండి. ప్రార్థనలో ఉన్నా సరే నాతో మాట్లాడిన ప్రార్థన చేయాలి. ఎందుకు? కారణం ఏంటంటే దేవుని యొక్క అడుగుజాడలో మన పిల్లలు నడిచినప్పుడు అదే బాటలో వాళ్ళు నడుస్తూనే కాదు, ఇంకా మా పెద్ద మనవరాలు మాటలు వచ్చేటప్పుడే మేము అక్కడ కొండపల్లిలో కుమ్మరి కాలనీలో వాక్యం చెబుతుంటే ప్రార్థన స్టార్ట్ చేస్తే అరుగుల మీద కూర్చున్న వాళ్ళు, ఇదే టైంకి అరుగుల మీద కూర్చున్న వాళ్ళందరినీ పిలుచుకొస్తుంది. వెళ్ళి ఏమంటుంది? ఇటు అటు వినకొద్దు, అటు ఇటు చూడకు, నాయంక చూడు. అటు వెళ్ళి ఏమంటుందంటే, మా తాత ప్రార్థన ఆమెను స్టార్ట్ చేశాడు, మీరంతా అక్కడ ఏం చేస్తున్నారు రండి అని అంటుంది. హిందువులు పాపం వాళ్ళకి ఏం అర్థం కాదు, నవ్వుకుంటూ వెళ్ళకపోయారు. ఎవరు చెప్పారు నీకంటే? నువ్వెందుకు చెప్పావు? అక్కడ ఎక్కించుకుని ఇంటికి నుంచి వచ్చేటప్పుడు నాకు వాళ్ళకి చెప్తున్నా, నేను విన్నాను, నేను కూడా చెప్పాలి కాబట్టి చెబుతున్నాను అంటుంది. అంటే చూడండి, దేవుని యొక్క పిల్లలమైన మనం ఎట్లా నడిస్తే వాళ్ళు కూడా అదే నడుస్తారు. చూడండి, 4వదిగా మనం చూసాం. ఏం చదివారు ఇప్పుడు? దైవ జ్ఞానము కావాలి. మలాకీ గ్రంథం చూడండి. 5వదిగా మలాకీ గ్రంథం 2వ అధ్యాయము 15వ వచనం. 2:10 15వ వచనం. కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలో చేసిన ఏమి జరిగిన ఎవరి చేత సంతతి నొందవలనని అతడు యత్నం చేసిన కదా, మిమ్మల్ని మీరే జాగ్రత్త చేసుకుని ఎవరిని పెళ్లి చేసుకున్న మీ భార్య. చాలు. ఇప్పుడు ఏం చేసుకోవాలంటే మనం దైవాత్మ పొందాలంటే ఏం చేయాలి? మనమే జాగ్రత్త చేసుకోవాలంట. పెద్దవాళ్ళం ఏమవ్వాలి? దేవుని యొక్క కట్టడిలో ఉండాలి, దేవుని యొక్క మాట ప్రకారం నడవాలి, దేవుని యొక్క వాక్యాన్ని మరి చదివి ఆ వాక్యం ప్రకారం నడిచినప్పుడు ఏమవుతుంది? మనం ఏమి చేస్తున్నామో మన పిల్లలు కూడా అదే చేస్తారు. కారణం ఏంటి చెప్పనా? కారణం ఏంటి? మనం కుటుంబ ప్రార్థన కూర్చుంటే వాళ్ళు కూడా కుటుంబ ప్రార్థనకే కూర్చుంటారు. చాలా మంది ఏం చెబుతారు? మా పిల్లలు రారులేనా, మా పిల్లలు వినరు, ఆడి సంగతి నీకేం తెలుసు, మాకేం తెలుసు, ఎప్పుడు అట్లా చిట్టుపోయే వాళ్ళకి మీకే తెలుసు ఫుల్గా. అదే తప్పు కూడా మీ దగ్గరే ఉంది. కారణం ఏంటంటే పిల్లల్ని పెంచాల్సిన రీతిగా పెంచని కారణం చేత. కనుకనే మరి ఆ దేవాది దేవుడు ఇక్కడ రాసిన మాటలో ఏమంటున్నాడు? మళ్ళా ఒకసారి చదువు. కొంచెముగానైనను
కొంచెముగా దైవాత్మ పొందిన వారు ఎవరు ఇలాగా చేయలేదు. ఒకటి చేసినను ఏమి జరిగిన ఆ దేవుని చేత సంతతి నందువలనని దేవుని చేత సంతతి నందువలనని అతడు యత్నం చేశాను కదా. దేవుని యొక్క బిడలమైన మనం దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చే ఆత్మ ఏంటంటే లోకాత్మ కూడా ఉంది కదా. లోకంలో బతకడానికి ఏముంది? లోకాత్మ ఏంటి? లోక జ్ఞానం ఏంటి? పోని లోక జ్ఞానం శరీరాశ, నేత్రాశ, జీవోపటమం, కామ వికారం, కృత్రిమం, దేవదూషణ, ఆంభావం, అహంకారం, చెడ్డవన్నీ ఉంటాయి అన్నమాట. అవి ఉండకుండా దైవ కట్టడిలో నడిచినప్పుడు దైవ శక్తితో నింపబడతారు వాళ్ళు. మనం చెప్పకముందే వాళ్ళు ఏం చేస్తారు? మనమే దేవుని బాటలో నడవకపోతే, మనమే దేవునితో కనెక్ట్ అయి ఉండకపోతే, చూడండి ఇది ఎందుకు పెట్టుకున్నాను అంటే ఈ పక్కన వచ్చే సౌండ్లన్నీ కూడా కంట్రోల్ చేసి స్మూత్గా వెళ్తుంది అనమాట. ఇది అప్రూవల్ చేసినప్పుడు అనేకులు వింటూ ఉంటారు. కనుక దైవ శక్తి మించింది ఏమన్నా ఈ లోకంలో ఉందా అంటే లేనే లేదు. అందుకే దేవాది దేవుడు, మనం నమ్మిన దేవుడు ఎలాంటి వాడంటే ఆయన ఒక మాట చెప్పారు. ఏమన్నారు? ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం. కనుకనే ఆ దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి ఎందుకు పిల్లల్ని ఇస్తున్నారంటే ఆయన్ని గణపరుస్తామని. నేను రాగానే నాకు తెలియక అన్నాను ఎన్నో సంవత్సరం అని. అక్కడ నవ్వుతుంది. సంవత్సరాల దాకా పోయాడు అన్నా అనుకున్నా. పాపం నాకు తెలియదు కదా. చూడండి, ఇంకా అక్క చెప్పింది రోజులేనయ్యా అని అంది. అది మర్చిపోయే బస్సులోనే. ఉయ్యాలు వేస్తున్నారంటే రోజులేనయ్యా అంది. నాకు గుర్తుండదని చెప్పేసింది ఆమె. ఇందాక కూడా చెప్పింది ఫోన్లో, రోజులే 21వ రోజు వేస్తారని చెప్పింది. అయినా గుర్తులేదు. చూడండి, సృష్టికర్త అయిన దేవుని వాక్యం తప్ప మనం ఈ లోకంలో దేనిలో పెంచినా కానీ దైవాత్మ దూరం అవుతుంది అన్నమాట. కనుకనే దేవుని యొక్క పిల్లలమైన మనం, నేను రక్షింపబడిన తర్వాత మా పిల్లలకి వేసిన పాట ఏంటంటే ప్రతిరోజు లేకంగానే క్యాలెండర్లో ఒక వాగ్దానం, ఆ డేట్ ప్రకారం చదువుకోమనేవాడిని, ప్రార్థన చేసుకుని బయటికి వెళ్ళాం. స్కూల్కి వెళ్ళేటప్పుడు చిన్నది దాన్ని ఏమంటారు, కొత్త నిబంధన బైబుల్ బ్యాగులు ముగ్గురికి పెట్టి పంపించేవాడిని అనమాట. కారణం ఏంటంటే పుస్తకాలు మర్చిపోయినా పర్వాలేదు కానీ ఇది మొయ్యాలని చెప్పేవాడిని. ఎప్పుడుగో అప్పటికి ఏమవుతుంది ఆ వాక్యం ఏమవుతుంది అంటే వాళ్ళతో మాట్లాడుద్ది. చూడండి, కారణం ఏంటంటే ఆ రోజు మోసింది ఈరోజు మరి మా పిల్లలు, అంటే గొప్ప కోసం చెప్పట్లేదు కానీ ఆ దేవుని యొక్క అడుగుజాడలో నడుస్తూ వచ్చారు. మా అల్లుడికి మరి దగ్గరలో ఉంచాడు మా అబ్బాయిని కూడా. ఆయన కూడా ఈయన్ని బాగా బలపరుస్తూ చక్కగా దేవుళ్ళు నడిపిస్తున్నాడు, వాక్యాలు చక్కగా నేర్పిస్తున్నాడు. అందరూ చక్కగా వాడబడాలనేది మా కోరిక. కనుకనే మీరు కూడా ప్రార్థన చేయండి. చూడండి, చివరి మాట ఒకటి చదువుకుంటాం. ఎన్నది ఇది? జకర్యా గ్రంథం 5వ 6వ జకర్యా గ్రంథం 12వ అధ్యాయము 10వ వచనం. ఎదరోళ్ళు చదవండి, వినపడేది చదవండి కొద్దిగా. 12వ అధ్యాయం 10వ వచనం. జకర్యా గ్రంథం. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను, ఇంకోటి ఏంటి, విజ్ఞాపన చేయు ఆత్మను కుమ్మరింపగా. చాలు ఎంతో ముందుకెళ్ళిపోతున్నారు. చూడండి, అక్కడ ఏ ఆత్మ ఉందంట? కరుణానందు ఆత్మ ఉందంట దేవుని దగ్గర. ఇంకొక ఆత్మ ఏంటి? విజ్ఞాపన ఆత్మ అంటే ఏంటి? విజ్ఞాపన ఆత్మ అంటే ఏంటి? ప్రార్థనాత్మ. ఇప్పుడు ఈ చిన్న మహిమకి ఏం పేరు పెట్టాలా చెప్పండి? విజ్ఞాపన స్త్రీ. మీకు ఇష్టమైతే పెట్టుకోండి. నేను ప్రార్థన చేసి పడుకుంటే దేవుడు నాకు ఇప్పిస్తున్నారు. నేను కన్ఫర్మ్ చేయమని నేను అంటే, మీకు ఇష్టమైతే ప్రార్థన చేస్తే సమాధానంగా ఉంటే పెట్టుకోండి. ఆమంటే అనేకుల కొరకు
ఏం చేస్తుందంటే విజ్ఞాపన చేస్తుందంట. కనుక ఆమెకు నేను విజ్ఞాపన స్త్రీ అని నేను తగిలిచ్చా. చూడండి ఎంత గొప్ప. ఎప్పుడు ఎక్కడ ఈ పేరు ఇన్నుండరు మీరు, ఎవరికి ఎవరు పెట్టుకోరు. ఏ మరియమ్మో, మారతమ్మో, సొక్కమ్మ, సోరమ్మో, ఎంకమ్మ, పుల్లమ్మ, నాగమ్మ ఇవన్నీ చెప్తూ ఉంటారు రకరకాలుగా. కానీ మన ఇంటిలో ఎవరు కావాలంటే విజ్ఞాపన చేసేవాళ్ళు కావాలా, ప్రపంచ కొరకు ప్రార్థన చేసేవాళ్ళు కావాలా. మాకు దగ్గర మైలవరం దాటినాక ఏ కొండూరు పక్కన ఖమ్మంపాడని ఉంది, అక్కడ ఆ కమలక్కనే ఉంది. ఆమె రెయిన్బోలు ఆమె వరం ఏంటంటే మాలాంటి సేవకుల కొరకు లిస్ట్ పెట్టుకుంటుంది. సేవకులు, ప్రవక్తలు, ఉపదేశకులు, కాపర్లు వీళ్ళ కొరకి ప్రార్థన చేస్తుంది, ఇంకెవ్వరి కొరకు చేసిన నేను అంటది. కారణం ఏంటంటే మీరు బాగా పరిచర్య చేస్తే అనేకులకు ఏం వినపడుతుంది, సువార్త వినపడుతుంది. మీకు కాపుదలు ఉంటే, నా సహోదరుడు చెప్పాడు కదా, మాకు లక్షల కొద్ది దేవదూతలు ఉన్నారు. కారణం ఏంటంటే వెనకమాల ప్రార్థన. ఇప్పుడు ఆ పాప కూడా ఏం చేయబోతుందో తెలుసా, అంచెలంచెలుగా పెరిగే కొంతగా ఏమవుతుందంటే దేవుని దగ్గర నుంచి ప్రార్థనాత్మ మీదకి వస్తుంది. మీరు గుర్తుపెట్టుకోండి, డేట్ కూడా రాసుకోండి, టైం కూడా రాసుకోండి. దేవుడు నా మైండ్లో పెట్టి మీకు చెబుతున్నాను. కనుకనే దానికి నేనేం తగిలించానంటే ఈ పాప విజ్ఞాపన స్త్రీ అని పెట్టాను. ఇంకా తగిలించుకుంటూ పోతే చాలా ఉంటాయిలే. చూడండి, సృష్టికర్త అయిన దేవుడు ఆయన ఊహించలేని కార్యాలు ఆ బిడ్డ ద్వారా చేయబోతూ ఉంటున్నాడు. కనుకనే నమ్మిన ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయాలి. ఎందుకు? కారణం ఏంటంటే ఈ లోకంలో పుట్టేమో అన్నది కాదు, కానీ ప్రార్థనా శక్తి కలిగిన వాళ్ళు మన ఇంట్లో ఉండాలి. అలాంటి వాళ్ళు పుట్టాలి. అలాంటి వాళ్ళు లేకపోతే ప్రపంచానికి చాలా భయంకరమైన కీడు సంభవించింది. దాన్ని ఎదుర్కోగలిగిన వాది ఏంటంటే ప్రార్థన. దేవుణ్ణి స్తుతించడం, దేవుని గణపరచడం, దేవుణ్ణి హెచ్చించడం, దేవుని నామానికే మహిమ తీసుకురావడం. సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడే కదా, ఒకడా ఇద్దరా? చూడండి, పైన చూస్తే ఒక జ్యోతి కనపడుతుంది. ఏంటది? ఏంటో చెప్పండి, పల్లెటూరు భాషలో చెప్పండి. తెలుసు కానీ చెప్పరు మీరు. సంద మామ, అందరికీ మామేనా? సృష్టికర్త అయిన దేవుడు అందరికీ కూడా ఒక్కడే. అందుకే పౌలు గారు అన్నాడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఇప్పుడు ఆయన పాదాల దగ్గర రాత్రింపగళ్ళు కూడా విజ్ఞాపన చేసే స్త్రీగా ఉండబోతుంది. కనుకనే దేవుని యొక్క పిల్లలమైన మనం దేవాది దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారు అద్భుతమైన రీతిగా గొప్ప కార్యాలు చేయబోతున్నాడు ఆ బిడ్డ ద్వారా. కనుకనే ఆ దేవుని యొక్క పిల్లలమని చెప్పుకునే మనము ఎంత ప్రార్థన చేస్తున్నాం, మన పిల్లల కొరకు ఎంత కన్నీరు గారుస్తున్నాం. ప్రతి ఒక్క వ్యక్తి కూడా గుర్తుపెట్టుకోవాలా, ఒక రోజు గడవాలంటే 24 గంటలు పడుతుంది. నువ్వు సంపాదనలో దశంభాగం ఇస్తున్నావు, కానీ టైంలో దశంభాగం ఇస్తున్నామా? టైంలో 2 గంటల 40 నిమిషాలు నువ్వు ఇవ్వాలి. ఎంత బాకీ ఉన్నావు చెప్పండి? 2 గంటల 40 నిమిషాలు ప్రతిరోజు. పుట్టిన 50 సంవత్సరాల కానీ దేవుని తెలుసుకున్నా కానీ ఈ రోజు వరకు టైం దేవునికి ఇస్తున్నాను అన్న వాళ్ళు చేయతండి. పుట్టిన కాడి నుంచి మరి చేస్తారు ఎందుకు అంటే దేవుని తెలుసుకున్నాక, అంటే దేవుడు పుట్టిన కాడి నుంచి, దేవునిలో పుట్టిన కాడి నుంచి, లోకంలో పుట్టింది అది పక్కన పారి. చూడండి, ఎందుకంటే కారణం దేవునికి ఎవరు కావాలంటే ఆయన యొక్క సింహాసనాన్ని కదిలించేవాడు కావాలి. చూడండి, లాస్ట్కి 7వ మాట చదువుకుని నేను ముగించేస్తాను. 7వ మాట, చివరి మాట, కీర్తన గ్రంథం, కీర్తనలు 49వ అధ్యాయం 20వ వచనం. కీర్తన గ్రంథం 49వ అధ్యాయం 20. ఘనత నొంది ఉండి చూడండి, ఇక్కడ ఆ దేవాది దేవుని ద్వారా బిడ్డ ఏం పొందుతుంది? మొట్టమొదటిగానే మనకు అక్కడ చూపిస్తున్నాడు. ఘనత నొందుతుంది ఎప్పుడు? విజ్ఞాపనలో లీనమైనప్పుడు. అనేకులను మన తండ్రి ఎట్లా తిప్పుతున్నాడు దేవుని వైపు, దేవునికి ఎలా పరిచర్య చేస్తున్నారో, మరి వీళ్ళిద్దరి కంటే ఎక్కువగా ఏమొస్తుంది ఆ బాబుకు? ఘనత వస్తుంది ఈ లోకంలో. అంటే దేవుని మాటలు చెప్పినప్పుడు, దేవుని పాటలు పాడినప్పుడు, దేవునితో నడిచినప్పుడు, దేవుని వైపు అనేకులు తిప్పినప్పుడు ఏమొస్తుంది? ఘనత వస్తుంది. ఒకప్పుడు మా ఊళ్ళో నన్ను ఏమని వాళ్ళంటే, రాజు
సువర్ణరాజు అనేవాళ్ళు. ఇప్పుడు ఏమన్నారు, అన్ని జనులు ఆ రోజు వాళ్ళ దగ్గర మరి పని చేసుకున్న వాళ్ళు ఈరోజు వాళ్ళే నా దగ్గరికి వచ్చి మా ఇంటికి వచ్చానని తెలిసి బండి ఎక్కించుకుని, అయ్యగారు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి అని 10 అని ఇల్లు తిప్పుతూ ఉంటారు వాళ్ళు అన్యులు. ఎందుకు కారణం ఏంటంటే అప్పుడు లేని ఘనత ఇప్పుడు దేవుడు ఇచ్చారు కనుక నా బిడ్డకు కూడా ఏమి ఇవ్వబోతున్నాడు దేవుడు? ఘనత. ఆ ఘనత రావాలంటే, ఆ మహిమ రావాలంటే మనం ఈ రోజు నుంచే ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. కనుకనే ఆ రోజు వచ్చేసరికి ఆ దేవాది దేవుడు ఏం చేస్తాడు? బలమైన రీతిగా వాడుకుంటాడు మన బిడ్డల్ని. కనుకనే ఆ బిడ్డ విషయంలో మరి గొప్ప అద్భుతమైన కార్యాలు దేవుడు చేపించుకుంటాడు. కారణం ఏంటంటే ఆ దేవుని ప్రణాళిక ద్వారా పుట్టింది. అందుకని ఆదికాండం 4వ అధ్యాయంలో మన పితరాలు ఏమంటదంటే, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని, వీళ్ళిద్దరు కలిసి ఏం చేశారు? ఎవరి దయ? పల్లెటూరు భాషలో చెప్పండి. డాక్టర్ గారి దయ, ఆయన చేతి సలవ, ఆయన నోటి మాట సలవ 100 చెప్తూ ఉంటారు. మొట్టమొదటి స్థానం దేవుడికి ఇస్తుంది అక్కడ. మన పితరాలంటుంది, దేవుని దయ వల్ల నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను. కనుకనే దేవుని దయ వల్ల వీళ్ళిద్దరూ ఒక మనిషిని సంపాదించారు. నెక్స్ట్ ఇయర్ ఇంకో మనిషిని వస్తారు. ఇప్పుడు వీళ్ళే పెద్ద సంఘం అయిపోతుంది. ఇప్పుడు చూడండి, దేవుని యొక్క నామానికి ఎంత వస్తుంది ఘనత అన్నది చూడాల. దీని వెనకమాల మనము ఎక్కడ దూరం ఉన్నా దగ్గర ఉన్నా ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఏం చేయాలి? ఏ స్త్రీ కొరకు ప్రార్థన చేయాలా? స్త్రీ పేరేంటి? స్వచ్ఛమైన పరిశుద్ధురాలి పేరేంటి? విజ్ఞాపన స్త్రీ. ఆ స్త్రీ కొరకు ఏం చేయాలి? మీరంతా ప్రార్థన చేయాలి. అందుకని సృష్టికర్త అయిన దేవుడు కోరుకునేది ఏంటంటే పిల్లల యొక్క నోటు నుండి దేవునికి ఏం రావాలంట? స్తుతి కలగాలి. ఆ స్తుతి దేవునికి ఇష్టం, ఆ యొక్క ప్రార్థన దేవునికి ఇష్టం, ఆ ఆరాధన దేవునికి ఇష్టం. ఆ దేవుని గణపరిచే బిడ్డలుగా మన బిడ్డలు ఉంటే దేవుడు ఎంతో సంతోషిస్తాడు కదా. అవునా కాదా? అవునా కాదా? అవునా కాదా? చెప్పండి. కనుకని మీరు చెప్పరు కానీ నేనే చెప్తున్నారు కానీ మీకే వినపడతలా. పుట్టాట్లకు ఉపయోగిస్తారు నోరు. సృష్టికర్త అయిన దేవునికి బిడ్డలుగా దగ్గరగా చేయండి మీ బిడ్డల్ని, మిమ్మల్ని మీ పిల్లల్ని కూడా దేవుడు గొప్పగా దీవిస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. బర్నబాస్ అంకులు ప్రార్థన చేస్తారు. పెద్దలు బర్నబాస్ అంకులు అందరు తలలు ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. కూడిక ముగిస్తాం. ఇంకా ప్రార్థన చేసుకుందాం. రండి అంకుల్.